అందరికీ నమస్కారం. ఇటుగా వెళ్తున్న ప్రతిసారి కూడా నేను ఈ బ్యానర్ని చూసి నవ్వుకుంటూ ఉంటా. కానీ మనం వీడియో చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటూ వదిలేసే చాలా రోజులు. కానీ ఈ రోజు మాత్రం ఎందుకు చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ మ్యాటర్ ఒకసారి చదవండి. మోంతా తుఫాను వలన పంట నష్టం జరిగిన రైతుల్ని పరామర్శించడానికి విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పరామర్శించడానికి మాత్రమే విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చదవండి. తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక్కడ క్లియర్ గా మీరు ఆలకించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే అక్కడ పరామర్శించడానికి మాత్రమే వెళ్తారు, ఇక్కడేమో ప్రభుత్వం మాత్రమే ఆదుకోవాలి. ఈయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ విధంగా కూడా రైతుల్ని ఆదుకోడు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు పందికొక్కు మెక్కినట్టు మెక్కి ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పందికొక్కు రైతులకి మాత్రం రూపాయి కూడా సహాయం చేయడు. అయితే ప్రభుత్వం ఆదుకోవాలి లేదా పరామర్శించాలి అంతే. అంతేగాని నేను పరామర్శించడానికి వచ్చి మీకు రైతులకి ఎంతో కొంత సాయం చేస్తాను లేదా నా అవినీతి సొమ్ములో నుంచి ఒక 50,000 లక్ష ఇస్తాను అని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరామర్శించి ఉన్న పంటను కూడా పందికొక్కులాగా తొక్కి నాశనం చేసి వెళ్ళిపోయాడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఘోర ఓటమి తర్వాత కూడా ఆయన సొంత డబ్బులు సినిమాలు చేస్తూ సొంత డబ్బులు అన్నిటికన్నా ముఖ్యంగా కష్టార్జితం ఆయన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులో నుంచి రైతులకి ఒక్క సీటు వచ్చింది అని అవమానించి హేళన చేసినా కూడా అదే రైతులకి తన సొంత డబ్బుల నుంచి ₹1,00,000 కష్టార్జితంలో నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పనికిమాలిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి అనేది ఇక్కడే అర్థమైపోతా ఉంది. కొన్ని నువ్వేమన్నా కష్టపడి ఇచ్చే డబ్బులా అంటే కాదు, ప్రజాధనాన్ని పందికొక్కులాగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని నీ పదవి అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దొబ్బేశావు. ఆటలో నుంచి కనీసం ఒక 50,000 లక్ష మనిషికి ఇస్తే చాలా బాగుండేది. అది ఇవ్వకపోగా వచ్చి అంటే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నా కూడా ఏదో ఒక రాజకీయ చర్య చేయాలి, అలాగే రాజకీయంగా ఉనికిని చాటుకోవాలని చెప్పని వచ్చి ఉన్న పంటని అంటే సగం తుఫాన్ నాశనం చేస్తే ఈ పందికొక్కులు వెళ్ళి వీళ్ళ నాయకులు కార్యకర్తలు ఈ పందికొక్కు మొత్తం ఉన్న పంటను కూడా నాశనం చేశారు. ఏమిరా నీ వల్ల ఉపయోగం? ₹1 కూడా ఉపయోగం లేదు అని చెప్పి అంటున్నాను. స్వామియే శరణం అయ్యప్ప.